Hi friends, welcome to our channel. Today we are going to talk about antigens, continuous video, immunology series లో antigens introduction అయిపోయింది. antigens గురించి రిమైనింగ్ వీడియో చూద్దాం. సో antigens అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటీజెన్స్ సోర్స్ని బట్టి చెప్పాము. అట్ ద సేమ్ టైం టైప్ ఆఫ్ టిష్యూస్ని బట్టి డిపెండ్ అయ్యే ఆర్గాన్స్ని బట్టి ఇలా చెప్తూ వచ్చు. బట్ అల్లో యాంటీజెన్స్కి ఎగ్జాంపుల్స్గా బ్లడ్ గ్రూప్స్ని మనం చెప్తూ ఉంటాం. సో ఎవరైనా సరే ఫస్ట్ వీడియో చూడకుండా ఉంటే కంపల్సరీగా చూడండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూసాక ఈ వీడియో చూడండి. సో అల్లో యాంటీజెన్స్కి ఏదైతే ఉందో ఎగ్జాంపుల్స్గా బ్లడ్ గ్రూప్స్ చెప్తే, సో బ్లడ్ గ్రూప్ యాంటీజెన్స్ అనేవి ఏంటి అంటే దే ప్రజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఆర్బీసీ సర్ఫేస్ పైన ఉండేటువంటి యాంటీజెన్స్ని అలా కన్సిడర్ చేస్తాం. సపోజ్ రాంగ్ బ్లడ్ గ్రూప్ని మనం ట్రాన్స్ఫిట్ చేసినప్పుడు కంపల్సరీగా అక్కడ ఇమ్యూన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో క్లాట్ అనేది క్రియేట్ అవుతుంది, ఇమ్యూన్ రియాక్షన్ జరిగి ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. అలాగా ఎలాంటి బ్లడ్ యాంటీజెన్స్ ఉన్నాయనేది ఇక్కడ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం. సో అందరికీ బ్లడ్ గ్రూప్స్ గురించి ఐడియా ఉంటుంది. ఏబిఆర్హెచ్ అంటే యాంటీజెన్స్ ఏ, యాంటీజెన్ బి, ఆర్హెచ్ యాంటీజెన్ అనేది ఉంటుంది. పాజిటివ్గా ఏ పాజిటివ్గా, ఏ నెగిటివ్గా, బి పాజిటివ్గా, బి నెగిటివ్ అనేది ఈ ఆర్హెచ్ యాంటీజెన్ గురించి చెప్పేటప్పుడు చెప్తారు. సో మీకు బాగా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఎరిథ్రోబ్లాస్టిస్ ఫీటాలిస్ కండిషన్ ఇక్కడ చెప్తాం. బట్ యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి ఉన్నాయి. దెర్ ఆర్ ఓవర్ 300 known బ్లడ్ గ్రూప్ యాంటీజెన్స్. సో మనకు తెలిసి మేజర్గా ఇవి చెప్తుంటాం, కానీ మేబీ 300 వరకు యాంటీజెన్స్ ఉన్నాయన్నమాట. అంటే ప్రతిజనకాలు ఒక రక్త వర్గాలకు సంబంధించి 300 ఉంటాయి. సో సపోజ్ ఏబిఓ గురించి చూస్తే చూడండి, ఫస్ట్ బ్లడ్ గ్రూప్ ఏ యాంటీజెన్ ఏమవుతుంది, ఏ ప్రెజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఆర్బీసీ యొక్క ఉపరితలం పైన యాంటీజెన్ ఏ ఉంది. యాంటీజెన్ ఏకి అపోనెంట్గా యాంటీ-బి యాంటీబాడీస్ ఉంటాయి. దెన్ కమ్ టు బి బ్లడ్ గ్రూప్, సర్ఫేస్ పైన ఏదైతే ఉందో యాంటీజెన్ బి ఉంటుంది, లోపల యాంటీబాడీ ఏ ఉంటుంది. అంటే ప్లాస్మాలోనేమో యాంటీబాడీస్ ఉంటే సర్ఫేస్ పైన యాంటీజెన్ ఉంటుంది. దెన్ ఆర్బీసీ ఏబి బ్లడ్ గ్రూప్ తీసుకున్నట్లయితే బోత్ ఏ, బి రెండు యాంటీజెన్స్ ఉన్నాయి, బట్ యాంటీబాడీస్ ఆర్ ఆబ్సెంట్. దట్స్ వై ఏబి ఈజ్ యూనివర్సల్ రెసిపియంట్. ఓ బ్లడ్ గ్రూప్ ఉంది, దెర్ ఆర్ నో యాంటీజెన్స్. జీరో అనొచ్చు, కొంతమంది ఓ అంటారు, యాంటీజెన్స్ ఆబ్సెంట్. బట్ యాంటీబాడీస్ ఆర్ ప్రజెంట్. యాంటీ ఏ యాంటీబాడీ, యాంటీ బి యాంటీబాడీ అని ఉంటాయి. ప్రతిజనకం ఏ, ప్రతిజనకం బి, ప్రతిజనకం ఏబి అంటే ఏ ప్రతిజనకం ఉంటే ఆ రక్తవర్గం వస్తుంది. అలా కాకుండా వేరే రకమైనటువంటి రక్తవర్గాలు ఎక్కువ ఇచ్చినప్పుడు అక్కడ మీరు చూస్తే అగ్లూటినేషన్ అనేది జరుగుతుంది. ఆ అగ్లూటినేషన్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ గ్రూప్స్ క్లమ్స్ అయిపోయి డిఫరెంట్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగిందని మనకు అర్థమవుతుంది. అందుకని వీటిని బ్లడ్ గ్రూప్ యాంటీజెన్స్గా చెప్తూ ఉంటాం. దీస్ ఆర్ వన్ టైప్ ఆఫ్ యాంటీజెన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది రెడ్ బ్లడ్ సెల్. దెన్ కమ్ టు ట్యూమర్ యాంటీజెన్స్, నియో యాంటీజెన్స్ అని కూడా చెప్పొచ్చు. ట్యూమర్ అంటే గడ్డలు ఏర్పడటం అనేది క్యాన్సర్కి సంబంధించినటువంటి యాంటీజెన్స్. నియో అంటే నూతన, న్యూ అని అర్థం వస్తుంది. నియో యాంటీజెన్స్ అనొచ్చు. ప్రెసెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది సెల్ పైన ఉన్న ఉపరితలం మీద సేమ్ లైక్ బ్లడ్ యాంటీజెన్స్ అరైజ్ ఫ్రమ్ బై మ్యూటేషన్స్. సో ఉత్పరివర్తనాలు అనేవి జరిగినప్పుడు, సడన్ చేంజెస్ ఏమైనా వచ్చినప్పుడు శరీరంలో ఇలాంటివి జరుగుతుంది. చాలామంది తెలిసే ఉంటుంది, బినైన్ ట్యూమర్స్ అని, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని ఉంటాయి. క్యాన్సర్లో బినైన్ ట్యూమర్స్ అనేవి నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అయితే, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అనేవి క్యాన్సరస్ ట్యూమర్స్, ఖచ్చితంగా క్యాన్సర్ని కాజ్ చేస్తాయి అన్నమాట. సో అలా ఉన్నటువంటి మ్యూటేషన్స్ వల్ల క్రియేట్ అవుతాయి. అందుకనే కొత్తగా ఏర్పడుతున్నాయి కాబట్టి నియో యాంటీజెన్స్ అంటారు. దెన్ టీసీ సెల్స్ డిస్ట్రాయ్ దెమ్ బిఫోర్ దే ప్రొలిఫరేట్. మ్యాక్సిమం టీ సైటోటాక్సిక్ సబ్స్టెన్సే కాబట్టి టీ సైటోటాక్సిక్ సెల్స్ ఆర్ డిస్ట్రాయ్ బిఫోర్ దే ప్రొలిఫరేట్. అంటే పెరిగే కొద్దీ వాటిని చంపేస్తాయి టీసీ సెల్స్ మ్యాక్సిమం. బట్ ఇన్ కేస్ ఇవి సపరేట్గా చెప్పాలంటే దే ఆర్ 2 types. ట్యూమర్ స్పెసిఫిక్, కొంత ట్యూమర్ పర్టికులర్ ట్యూమర్ స్పెసిఫిక్గా పనిచేసే ఒకటి, ట్యూమర్ అసోసియేటెడ్ అనే ఒకటి. ట్యూమర్ స్పెసిఫిక్ అయితే బినైనా మ్యాలిగ్నెంట్ అనే దాన్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది. ట్యూమర్ అసోసియేటెడ్ అన్నప్పుడు దిస్ బినైన్ ట్యూమర్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ నియోప్లాసిక్. అంటే ఏదైతే ఉందో మనకి క్యాన్సరస్ ఏజెంట్గా కన్వర్ట్ అయ్యే టైంలో పనిచేసే విధంగా ఉండేటువంటిది ట్యూమర్ అసోసియేటెడ్గా చెప్తాం. Then come to proteins, viral proteins, human hepatitis B virus, HB virus, Epstein-Barr virus, EBV virus, then HPV, human papilloma virus, also act as antigens. Then oncogenic proteins,
సో ఈ ప్రోటీన్స్లో P53, సో అందరికీ తెలుసు గార్డియన్ ఏంజల్ ఆఫ్ ది సెల్ అని చెప్తాం. P53 ప్రోటీన్. దెన్ ఆంకోజిన్ ప్రోటీన్స్లో రాస్ ప్రోటీన్, HER2 ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. దెన్ గ్లైకోజిలేటెడ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్ మ్యూసిన్స్. సో ఇలాంటివి కూడా ఏంటంటే మనకి యాంటీజెన్స్గా పనిచేస్తూ ఉంటాయి. సో డిఫరెంట్ డిసీజెస్ని కాజ్ చేసేటువంటి ఆంకోజిన్స్ కావచ్చు, ప్రోటీన్స్ అని ఉన్నాయి. దెన్ సపరేట్ టైప్ ఆఫ్ హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్స్. సో ల్యూకోసైట్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్స్ అని చెప్తుంటారు. సో మానవ ల్యూకోసైట్ ప్రతిజనకాలు ఏవైతే ఉన్నాయో సర్ఫేస్ ఆఫ్ న్యూక్లియేటెడ్ సెల్స్, దే ప్రెజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ న్యూక్లియేటెడ్ సెల్స్. సో కేంద్రకం ఉన్నటువంటి కణాలలో అన్నిట్లో ఉపరితలం మీద ఉండేటువంటి యాంటీజెన్స్ ఇవి. దెన్ జనరల్లీ డిటర్మైన్డ్, ఏదైతుందో జెనెటికల్లీ డిటర్మైన్డ్, దట్ మీన్స్ దే ఆర్ రిలేటెడ్ విత్ జెనెటిక్స్, జీన్స్ని బేస్ చేసుకొని ఉండేటువంటివి. క్రాస్ మ్యాచ్ ప్రాబ్లం పర్టికులర్లీ ఏదంటే పార్షియల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది రిజెక్షన్ ఆఫ్ ది ట్రాన్స్ప్లాంట్ ఇష్యూస్. దట్ మీన్స్ ఎప్పుడైనా సరే ఒక ఆర్గాన్ డొనేషన్ జరిగింది, డోనార్ ఉన్నాడు, రెసిపియంట్ ఉన్నాడు. ఒక ఏదైనా ఒక లివర్ కానీ లేదంటే కిడ్నీ కానీ ఏదైనా ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు ఆటోమేటికల్లీ ఈ డోనార్ నుంచి వచ్చినటువంటి టిష్యూని దీంట్లో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఉన్న హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్స్, ఇక్కడ ఉన్న హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్స్ సేమ్ అయితే దెర్ ఈస్ నో ప్రాబ్లమ్స్. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ యాంటీజెన్స్ ఆర్ డిఫర్ ఇన్ బోత్ కేసెస్ లైక్ డోనార్ అండ్ రెసిపియంట్లో రెండిట్లో డిఫరెంట్గా ఉంటే దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ అరైజ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రాఫ్ట్ రిజెక్షన్. అంటే ఇచ్చినటువంటి ఆర్గాన్ అనేది రిజెక్ట్ చేస్తాం. సపోజ్ నేను ఇక్కడ ఏదైనా రెసిపియంట్గా ఏదైనా ఒక ఆర్గాన్ తీసుకొని నా బాడీలో ఉంచితే నా ఇమ్యూన్ సిస్టమ్ ఆపోజిట్గా పనిచేయడానికి ఉపయోగపడేటువంటి యాంటీజెన్స్ ఏంటంటే హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్స్, HLA యాంటీజెన్స్ ఉంటాయి. వీటి షార్ట్ ఫామ్లో HLAగా చెప్తారు. దెన్ కమ్ టు హిస్టో కంపాటబిలిటీ యాంటీజెన్స్. టిష్యూ కంపాటబిలిటీ, టిష్యూ మ్యాచింగ్కి కూడా యూజ్ అయ్యేటువంటి యాంటీజెన్స్. సో చూడండి, ఫార్మ్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఆల్ న్యూక్లియేటెడ్ సెల్స్. ప్రతి కేంద్రకం కలిగినటువంటి కణం పైన ఉపరితలంలో ఉండేటువంటివి హిస్టో కంపాటబిలిటీ సెల్స్. అక్కడే తెలుస్తుంది హిస్టో అంటే టిష్యూ, కంపాటబిలిటీ అంటే కంపారిజన్, కంపాటబిలిటీ టిష్యూ, కంపాటబిలిటీ యాంటీజెన్స్. సో వచ్చినటువంటి ఏదైనా ఒక టిష్యూని మనకు కంపాటబిలిటీ ఉంటుందా లేదని దాన్ని బేస్ చేసుకుని ఇవి యాంటీజెన్స్గా పని చేయాలా లేదని డిసైడ్ చేసుకుంటాం. జెనెటికల్లీ డిటర్మైన్డ్, దే ఆర్ ఆల్సో బై బర్త్ జెనెటికల్గా ఇన్హెరిటెడ్గా వచ్చేటువంటి యాంటీజెన్స్. డిటర్మైన్ ద కంపాటబిలిటీ ఆఫ్ టిష్యూస్ ఇన్ ట్రాన్స్ప్లాంటేషన్. ఏదైనా ఒక టిష్యూ ట్రాన్స్ప్లాంట్ జరిగినప్పుడు అది మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ కాలేదంటే అపోనెంట్గా పనిచేసి బాడీ నుంచి డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ హిస్టో కంపాటబుల్ యాంటీజెన్స్. దెన్ CD యాంటీజెన్స్. ఎవరైనా మీరు బిఫోర్ క్లాస్ చూసినట్లయితే CD సెల్స్, దోస్ ఆర్ క్లస్టర్ డిఫరెన్షియేషన్ సెల్స్, CD4 అని, CD8 అని, CD25 అని ఇట్లా చెప్తూ ఉంటారు. CD4 కౌంట్ని ఒక ఫినామినన్గా తీసుకుంటారు దేనికంటే HIV ఇన్ఫెక్షన్కు మెజర్ చేయడం కోసం. సో అలా ఉన్నటువంటి CD4 సెల్స్ ఏవైతున్నాయో సెల్ సర్ఫేస్ మార్కర్స్, దే ఆర్ ప్రెజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది సెల్, ఎక్స్ప్రెస్డ్ బై ల్యూకోసైట్స్. మనకు తెలుసు వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతున్నాయో వాటితో ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. లింఫోసైట్స్, మోనోసైట్స్ కావచ్చు, బేసోఫిల్స్, ఇలాంటి వాటన్నిటి వల్ల ఎక్స్ప్రెస్ అవుతూ ఉండేవి CD యాంటీజెన్స్. దెన్ యూజ్ ఇట్ టు డిస్టింగ్విష్ సెల్ లీనియేజ్ డెవలప్మెంట్ స్టేజెస్. సెల్ లీనియేజ్ డెవలప్మెంట్ స్టేజ్ అంటే సపోజ్ మైలాయిడ్ స్టెమ్ సెల్స్ డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు డిపెండింగ్ ఆన్ ది CD మార్కర్స్, క్లస్టర్ డిఫరెన్షియేషన్ మార్కర్స్ బట్టి ఇది CD4 సెల్లా, CD8 సెల్లా, CD25 సెల్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటారు. సో దేర్ ఆర్ సమ్ టర్మ్స్. సో ఎపిటోప్, పారాటోప్. వాట్ ఈజ్ ఎపిటోప్, వాట్ ఈజ్ పారాటోప్ అనేది చూద్దాం. సో ఇది ఒక పర్టికులర్ యాంటీబాడీ అనుకుందాం విచ్ ఈజ్ Y షేప్డ్. దెన్ దిస్ ఈజ్ వన్ యాంటీజెన్ విచ్ ఫిక్స్ ఇన్ ది యాంటీబాడీ. సో యాంటీజెన్ ఏదైతే ఉందో యాంటీజెన్ వచ్చి యాంటీబాడీలోకి ఇలా ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు యాంటీజెన్ అంటే ప్రతిజనకం ఏదైతే ఉందో ప్రతి దేహంతో కలిసే పదార్థం. అంటే యాంటీజెన్ ఈజ్ ఫిక్స్డ్ విత్, యాంటీజెన్ ఈజ్ అటాచ్డ్ విత్ యాంటీబాడీ బై ఏ ప్లేస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపిటోప్. ఎపిటోప్గా చెప్తూ ఉంటాం. దెన్ యాంటీజెన్ వేర్ ఫిక్స్డ్ ఇన్ ది యాంటీబాడీ, దట్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ పారాటోప్. పారాటోప్గా చెప్తాం. సో ఇది కన్ఫ్యూజ్డ్గా ఉంటే ఇలా ఉంటుంది చూడండి. సపోజ్ యాంటీజెన్ ఈజ్ యాంటీబాడీ ఈజ్ ఇన్ Y షేప్, డైసల్ఫేట్ బాండ్స్తో ఉంటుంది అని మనం లోయర్ క్లాస్ చదివి ఉంటాం. సో ఇప్పుడు ఇది ఒక యాంటీజెన్ అనుకున్నాం. ఈ యాంటీజెన్ ఏదైతుందో ఇలా ఉందనుకున్నాం.
ఈ యాంటీజన్ ఈ పర్టికులర్ ప్లేస్ యాంటీజన్ వేర్ అటాచెస్ టు ది యాంటీబాడీ దట్ ప్లేస్ ఈస్ కాల్డ్ as ఎపిటోప్. ఎపిటోప్గా చెప్పుకుంటాం. ఎపిటోప్ ఈజ్ రిలేట్స్ విత్ ది యాంటీజన్, అలా గుర్తుపెట్టుకోండి. ఎపిటోప్లో ఏ పార్ట్ అయితే ఉంటుందో ఎపిటోప్ ఏదైతే ఉందో యాంటీజన్ యాంటీబాడీకి అటాచ్ అయ్యేటువంటి ఏరియా. దెన్ ద యాంటీబాడీ అంటే ఏదైతే ఉందో యాంటీబాడీ వచ్చేసి యాంటీజన్కి అటాచ్ అయ్యేటువంటి ఏరియాని పారాటోప్ అంటారు. పారాటోప్. సో ఇప్పుడు మీరు ఒక ఇమ్యూన్ కాంప్లెక్స్ చెప్పాలనుకోండి, ఇమ్యూన్ కాంప్లెక్స్ చెప్పాలి అనుకోండి. ఇమ్యూన్ కాంప్లెక్స్లో ఏమేమి కలుస్తాయి? యాంటీజన్ దెన్ యాంటీబాడీ అనేది ఫైట్ చేస్తుంది. సో ప్రతిజనకం ప్రతిరక్షకాలు అనేవి పోరాడుతున్నాయి. ప్రతిజనకం ప్రతిదేహంతో కలిసే ప్లేస్నేమో ఎపిటోప్ అంటారు. తెలుగులో కూడా అవే టర్మ్స్, ఎపిటోప్. ప్రతిదేహం అంటే యాంటీబాడీ యాంటీజన్తో కలిసే ప్లేస్ని పారాటోప్. సో యాంటీజన్లో ఉన్నటువంటి స్పేస్ని ఎపిటోప్ అని, యాంటీబాడీలో ఉన్నటువంటి స్పేస్ని పారాటోప్ అంటాం. సో ఎపిటోప్ పారాటోప్ ఫ్యూజ్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీబాడీ యాంటీజన్ రియాక్షన్గా చెప్తారు. దాన్నే ఇమ్యూన్ కాంప్లెక్స్ అని చెప్తారు. దిస్ ఈజ్ ఎపిటోప్, దిస్ ఈజ్ పారాటోప్. సో ఎపిటోప్ బిలాంగ్స్ టు ది యాంటీజన్, పారాటోప్ బిలాంగ్స్ టు ది యాంటీబాడీ. బోత్ ఆర్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ ఏ ఇమ్యూన్ కాంప్లెక్స్. సో అలా చెప్పేటువంటి పార్ట్ ఇదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం యాంటీజెనిక్ ప్రాపర్టీస్ గురించి చదువుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.